వెల్కమ్ టు విఎస్బి మీడియా. గుడ్ మార్నింగ్ ఎవరీవన్. కొన్ని పత్రికలలో వచ్చినటువంటి హెడ్లైన్స్ని చూద్దాం. ముందుగా ఈనాడు, బైడెన్ వైదొలిగన్, ఎన్నికల రేసు నుంచి తప్పుకున్న అధ్యక్షుడు, అమెరికా ప్రజలకు లేఖ, తదుపరి అభ్యర్థిపై డెమోక్రాట్లలో ఉత్కంఠ, కమలా హారిస్ వైపే పార్టీ మొగ్గు, ఆమెకే మద్దతు ఇచ్చిన బైడెన్, మరో 2 గవర్నర్లు బరిలోకి, ఆగస్టు 19న నిర్ణయం అంటూ వార్త. అలాగే మరొక వార్తను చూసినట్లయితే, నీళ్లలోనే పొలాలు, కొనసాగుతున్న వరద, ముంపులోనే వరి, ఉద్యాన పంటలు, రహదారులు దెబ్బతిని రవాణాకు ఆటంకాలు, రాష్ట్రంలో మరో 2 రోజులు వర్షాలు, వరద ప్రభావిత గ్రామాల్లో క్రమంగా సాధారణ పరిస్థితులు. అలాగే అస్త్రశస్త్రాలతో సన్నద్ధం, నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు, నీట్ కావడి యాత్ర వివాదాలపై నిలదీయనున్న విపక్షం, ఉప సభాపతి పదవి కోసం పట్టు, అఖిలపక్షంలోనే సంకేతాలు అంటూ వార్త. మరో వార్తను చూసినట్లయితే, జీవితాంతం గుర్తుండేలా అభివృద్ధి, కష్టపడిన ప్రతి కార్యకర్తకు న్యాయం, కుప్పం నాయకులతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ అంటూ వార్త. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి, శాంతి స్థాపనకు చొరవ చూపండి, గవర్నర్కు జగన్ ఫిర్యాదు. తప్పుడు ఆరోపణలు చేస్తున్న జగన్పై ఎందుకు కేసు పెట్టకూడదు, 36 రాజకీయ హత్యలు జరిగాయంటూ అసత్య ప్రచారాల ఆధారాలు ఇవ్వండి, మీ పాలనలో ఆడబిడ్డలపై అత్యాచారాలు జరిగితే నోరు మెదపరా, చిన్న పోస్టు పెడితే అరెస్ట్ చేయించింది మర్చిపోయారా, వైకాపా అధినేతపై హోంమంత్రి అనిత ధ్వజం అంటూ వార్త. నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు, ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్న గవర్నర్, సభలో 3 శ్వేతపత్రాల విడుదల, చర్చ అంటూ వార్త. అలాగే గోతులు పూడ్చడానికే 1120 కోట్లు అవసరం, గ్రామీణ రహదారులపై ప్రభుత్వానికి ఇంజనీర్ల నివేదిక, రోడ్ల నిర్వహణకు నిధులివ్వకుండా నిర్లక్ష్యం చేసిన వైకాపా ప్రభుత్వం అంటూ వార్త. ఇక సాక్షి, అమెరికా అధ్యక్ష రేస్ నుంచి జో బైడెన్ అవుట్, పోటీ నుంచి వైదొలుగుతున్నానని ప్రకటన, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా కమలా హ్యారిస్కు మద్దతు. అలాగే రెడ్ బుక్తో అరాచకం అనే భారణ వార్తగా, అదే రాజ్యాంగం అనే రీతిలో రాష్ట్రంలో పాలన, అతపాతాళానికి దిగజారిన శాంతి భద్రతలు, గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్కు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ఫిర్యాదు, హోర్డింగ్లు పెట్టి మరీ ప్రోత్సహిస్తున్న రాష్ట్ర మంత్రి, ఎంపీల నుంచి సామాన్యుల వరకు రక్షణ లేని దుస్థితి, నెల రోజుల్లోనే 36 హత్యలు, 300కు పైగా హత్యాయత్నాలు, యథేచ్ఛగా దాడులు, ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తుల విధ్వంసం, వైఎస్ఆర్సీపీని అణచివేసే కుట్రతోనే బీభత్స కాండ, రాజ్యాంగ వ్యవస్థలు, పోలీసు యంత్రాంగం నిర్వీర్యం, కేంద్రం వెంటనే జోక్యం చేసుకుని దర్యాప్తు జరిపించాలని విజ్ఞప్తి. రెడ్ బుక్ కాదది బ్లడ్ బుక్, రక్తపుటేర్లు పారిస్తున్న టీడీపీ శ్రేణులు, హత్యలు దాడులతో రాష్ట్రం అల్లకల్లోలం, సినిమా ముందుంది అంటూ బెదిరింపు, కనీసం శాంతి భద్రతలను సమీక్షించని సీఎం చంద్రబాబు అంటూ ఇక్కడ వార్తను హైలైట్ చేశారండి. అలాగే మరొక వార్తను చూసినట్లయితే, నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు, ఉదయం 10 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం, 4 నెలలకు ఓటన్ అకౌంట్ బడ్జెట్, హామీల అమలు నుంచి తప్పించుకునేందుకు పూర్తి బడ్జెట్కు మంగళం, హత్య రాజకీయాలపై సర్కార్ను నిలదీనున్న వైఎస్ఆర్సీపీ అంటూ వార్త. అలాగే రాష్ట్రపతి పాలన విధించాల్సిందే, అఖిలపక్ష భేటీలో వైఎస్ఆర్సీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి డిమాండ్, ఏపీలో దారుణంగా శాంతి భద్రతలు, ఎంపీలకే రక్షణ లేని పరిస్థితి, టీడీపీకి ఏమాత్రం పాలించే అర్హత లేదు, మాపై దాడి చేసి మాపైనే కేసులు పెడుతున్నారంటూ వార్త. అలాగే ఈ రోజు నుంచే కేంద్ర బడ్జెట్ సమావేశాలంటూ వార్త. పోటెత్తుతున్న గోదావరి, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా, తెలంగాణతో పాటు గోదావరి జిల్లాలో విస్తారంగా వర్షాలు, పరవళ్లు తొక్కుతున్న శబరి, తాలిపేరు, ఇంద్రావతి, ప్రాణహిత, దీంతో గోదావరిలో గంటకు పెరుగుతున్న వరద ప్రవాహం, భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ, పోలవరం ప్రాజెక్టులోకి 8.60 లక్షల క్యూసెక్లు, 48 గేట్ల ద్వారా దిగువకు విడుదల అంటూ వార్త. పునరావాసం ఊసే లేదు, సహాయక చర్యలు ఇంకా ప్రారంభించిన ప్రభుత్వం. నీట్ ర్యాంకుల షికార్, దేశంలోని పరీక్షా కేంద్రాల్లో భిన్నమైన ఫలితాలు, సికార్ నామికల్లోని కేంద్రాల్లో టాప్ స్కోర్, రీటెస్ట్ ఫలితాలు ఆశ్చర్యకరం, లోతుగా విశ్లేషించవలసిన అవసరం ఉందంటూ వార్త. ఇక ఆంధ్రజ్యోతి, ఐటీ ఉద్యోగులకు 14 గంటల షాక్, బిల్లుకు కర్ణాటక కాంగ్రెస్ సర్కార్ ఓకే, కంపెనీల ప్రతిపాదనకు అంగీకారం, నేడు కేబినెట్ ఆమోదం, తర్వాత అసెంబ్లీలో ఉద్యోగుల సంఘం ఫైర్, కార్మిక మంత్రితో భేటీ, మరోసారి చర్చిస్తామని మంత్రి వెల్లడి, ఐటీలో వారానికి 70 గంటల పనిచేయాలని గతంలో ఇన్ఫోసిస్ నారాయణమూర్తి సూచన అంటూ వార్త. అలాగే ఇక్కడ బ్యానర్ వార్తగా, ఉగ్ర గోదావరి, ధవళేశ్వరం వద్ద ఉధృతంగా ప్రవాహం, ఇక్కడ ఏపీలో ఉన్నటువంటి వరదల గురించి ఇక్కడ వార్తను హైలైట్ చేశారండి. ఇక అభివృద్ధి జనాకర్షకం, బడ్జెట్ రూపకల్పనలో మోదీ 3.0, సర్కార్ ప్రాధాన్యాలివే, ఆంధ్రప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు చేయూతనిచ్చే వరాలు అంటూ ఇక్కడ వార్తనిచ్చారండి. అలాగే శాసనసభ భేటీ నుంచి నేటి నుంచే అంటూ వార్త. నేడు అసెంబ్లీకి మొక్కుబడిగా గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకొని మధ్యలోనే వెళ్ళిపోనున్న జగన్ అనుకో, రేపటికల్లా ఢిల్లీలో ఉండాలని వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు ఆదేశం,
ఎల్లుండి హస్తినాలో ధర్నా, గురు శుక్రవారాల్లోనూ ఆయన అక్కడే. మొత్తంగా అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా, శాంతి భద్రతలపై కావాలనే గగ్గోలు. ప్రతి ఘటనకు రాజకీయ రంగు, ముఖ్య నేతలు వద్దంటున్న అదే తీరు. రాజ్భవన్లో గవర్నర్లతో జగన్ భేటీ, రాష్ట్రపతి పాలన విధించాలని వినతి అంటూ వార్తనిచ్చారండి. అలాగే అసెంబ్లీ వదిలేసి ఢిల్లీకా, జగన్వి డైవర్షన్ డ్రామాలు అంటున్న టీడీపీ. శ్వేతపత్రాలలో తప్పులు బయటపడతాయని ధర్నాబాట. పార్లమెంటులో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చర్చిస్తాం, 5 ఏళ్ల ఆర్థిక విధ్వంసాన్ని దేశానికి వివరిస్తాం అంటున్న లావు. అలాగే మరొక వార్తను చూసినట్లయితే, నచ్చింది కాదు ఉన్నదే చదవాలి. ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో కొన్ని సబ్జెక్టులే, వాటినే మేజర్గా ఎంపిక చేస్తున్న అధికారులు, విద్యార్థులు వాటినే తీసుకోవాల్సిన పరిస్థితి. గ్రామీణ ప్రాంతాల్లో కనిపించని ఫిజిక్స్ ఎంపికలో కాలేజీలు లేని అవకాశం. సింగిల్ మేజర్తో పడిపోతున్న అడ్మిషన్లు. 3.5 లక్షల సీట్లలో 3వ వంతు భర్తీ కాని వైనం అంటూ వార్త. అలాగే అమెరికాలో తెనాలి విద్యార్థిని మృతి, ఉన్నత చదువులకు వెళ్లి రోడ్డు ప్రమాదంలో తుది శ్వాస. మృతదేహాన్ని స్వదేశానికి రప్పించాలని తల్లిదండ్రుల వేడుకోలు. స్పందించిన కేంద్ర మంత్రి చంద్రశేఖర్, రాష్ట్రపతి మనోహర్. విశాఖలో వైసీపీకి షాక్, 12 మంది జీవీఎంసీ కార్పొరేటర్లు అవుట్, 7 టీడీపీలోకి, 5 జనసేనలోకి, త్వరలో మరో 6 చేరే అవకాశం అంటూ వార్త. అలాగే మళ్ళీ పాత మండలాలకే తహసీల్దార్ల పునర్నియామకంలో గందరగోళం. ఎన్నికల ముందు 656 మంది బదిలీ. చాలామంది వైసీపీతో అంటకాగారని ఆరోపణలు. తాజాగా వారిని సొంత జిల్లాలకు పంపాలని రెవెన్యూ శాఖ స్పెషల్ సిఎస్ ఆదేశాలు. గతంలో పనిచేసిన డివిజన్కు వద్దని స్పష్టీకరణ. ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన సీసీఎల్ఏ. కలెక్టర్ల గ్రూప్లో మాత్రం భిన్నంగా మెసేజ్. గతంలో పనిచేసిన చోటే పోస్టింగ్ ఇవ్వాలట అంటూ వార్త. అలాగే కేరళలో నిపా వైరస్, బాలుడు మృతి. కోజికోడ్లో పలువురి ఐసోలేషన్. ప్రత్యేక బృందాన్ని పంపనున్న కేంద్రం. పుణే నుంచి మొబైల్ ల్యాబ్. బాలుడికి దగ్గరగా ఉన్న 63 మందికి పరీక్షలు. గుజరాత్ని వణికిస్తున్న చాందీపుర వైరస్. 50 కేసులు నమోదు, 16 మంది మృతి. అప్రమత్తమైన ఆరోగ్య శాఖ, నివారణకు చర్యలు అంటూ వార్త. ఇక ఇవి ఈరోజు ప్రధాన పత్రికలలో వచ్చినటువంటి వార్తలు.